గుడ్ ఈవినింగ్ మై డియర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్. సాత్వికి ప్లేస్మెంట్స్ నిర్వహణలో అంటే సాత్వికి క్లాసెస్ వారి యొక్క మరో సంస్థ మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో వచ్చాము. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కూడా మీరు చాలా చోట్ల చూస్తుంటారు. మీరు గ్రాడ్యుయేషన్ కాగానే మీ ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక కెరీర్ పాయింట్నో ప్లేస్మెంట్ సర్వీసెస్నో మీరు వెతుక్కుని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ ఇది ఒక డిఫరెంట్ ఆఫరింగ్ సంస్థ. ఎట్లా ఉంటుందంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, తర్వాత ప్లేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ మార్చాలని కూడా ఆలోచనలు ఉండవచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయి రకరకాల యావిగేషన్లో పడి ఇవాళ ఏదో ఒక కామర్స్ రిలేటెడ్ జాబ్ చేయాలని ఆలోచన వచ్చుండవచ్చు. దాని గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, లేకపోతే సిఏ డిస్కంటిన్యూడ్ కావచ్చు. ఏది ఏమైనా ఇవాళ ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ కనుక మీకు తెలిసి ఉండకపోతే ఎక్కడా కూడా జాబ్ ఆపర్చునిటీస్ దొరకవు అనేది మాత్రం మీ అందరికీ బాగా తెలిసిన విషయం. ఖచ్చితంగా అకౌంటింగ్ ప్యాకేజ్ అది ఫోకస్ టాలీనో ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవడంలో కొంత మెలకువలు అవసరం. ఎట్లా అంటే అకౌంటింగ్ ప్యాకేజ్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ అవర్ స్టేట్ ఆర్ ఇన్ తెలుగు స్టేట్స్, దే ఆర్ ఆఫరింగ్ దేర్ ట్రైనింగ్ క్లాసెస్ త్రూ ఇన్ ఎడ్యుకేషన్ వెర్షన్. అట్లనే ఆ ఎడ్యుకేషన్ వెర్షన్ ద్వారా మీకు ఇంటర్మీడియట్తో లేదా డిగ్రీ యొక్క ప్రాబ్లం తీసుకుని కంప్యూటరైజేషన్ చేయటం ఆనవాయితీ. కారణం ఏంటంటే దీంట్లో వాళ్ళు వేరే ఉద్దేశంతో దురుద్దేశంతో చేసే పని మాత్రం ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రియల్ టైం మెటీరియల్ అవైలబిలిటీ లేకపోవడం, తర్వాత రియల్ టైంలో అకౌంట్స్ ఎలా ఉంటాయి, అకౌంట్స్లో ఏ విధమైన మెలకువలు తీసుకుంటే నిజమైన అకౌంటెంట్ కాగలుగుతాడు, అంటే జూనియర్ అకౌంటెంటు సీనియర్ అకౌంటెంటు వీళ్ళందరూ కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరికీ తెలుసుందా విద్య ఒకటే, ఇద్దరు చదివింది కూడా ఒకటే. అటువంటిప్పుడు ఒకతను జూనియర్ అకౌంటెంట్గా ఉండిపోవడం ఏంటి, రెండో అతను సీనియర్ అకౌంటెంట్గా ఉండి జూనియర్ అకౌంటెంట్ మీద అజమాయిషీ చేయటం ఏంటి. దాంతో ఏమవుతుందంటే ఇవాళ జూనియర్ అకౌంటెంట్గా చేరిన వాడు కాస్త నిరాశకు గురవడం అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను ఏమీ చూడనివ్వట్లేదు, నేను పైకి వెళ్ళలేకపోతున్నాను అనే బాధ ఉంటుంది, అది సహజంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి లోట్లు లేకుండా చేయటం కోసం నేను ఆలోచించేది ఏంటంటే, నాకు ఈ 49 సంవత్సరాలుగా ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉన్న అనుభవం కానివ్వండి, 2011 నుంచి కోచింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రియల్ టైము మెటీరియల్ తోటి రియల్ టైం ప్యాకేజ్ తోటి ట్రైనింగ్ ఇవ్వడానికి అలవాటు పడ్డ వ్యక్తిని నేను. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తే ఎటువంటి ఆర్గనైజేషన్లో అయినా, అది మీకు ట్రేడింగ్లో దొరకవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో దొరకవచ్చు, కాంట్రాక్ట్లో దొరకవచ్చు, లేకపోతే ఒక సినిమా హాల్లో దొరకవచ్చు, ఒక సినిమా ప్రొడక్షన్లో దొరకవచ్చు, లేకపోతే మీకు కాలేజీ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో దొరకవచ్చు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అకౌంట్స్ ఉంటాయి, కానీ ఎండ్ రిజల్ట్ తర్వాత ఎండింగ్ రిపోర్ట్స్ మాత్రం ఒకటే, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ నిర్మాణంలో మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏ ఆర్గనైజేషన్లో మీరు పనిచేసినా మీకు తెలిసింది అకౌంట్స్ ద్వారా మీరు రిపోర్ట్స్ని మాత్రం ఒకటే విధంగా తయారు చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎటువంటి జాబ్ అయినా ఒకటే. జాబ్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఏమాత్రం అవసరం ఉండదు. కాబట్టి ఏంటంటే మేము ఎలాగ ఆడిటర్స్లో కానీ ఉన్నాం కాబట్టి మా దగ్గర ఒరిజినల్ రికార్డ్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు కానివ్వండి, ఇన్వాయిస్లు, పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, అదర్ వోచర్స్, ఇవన్నీ కూడా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసే నోటీసులు, ఇవన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మేము ప్రత్యేకించి ఎక్కడ నుంచి సేకరించక్కర్లా. ఎందుకంటే మా క్లయింట్స్ మా ద్వారా పన్నెళ్ళు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర మెటీరియల్ ఉంచుతారు. కనీసం ఒక 6 నెలలైనా ఆ మెటీరియల్ మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ విషయంలో ఎలా ఉంటుందంటే మీకు తగిన విధంగా, అంటే ఇన్వాయిసెస్ కానివ్వండి, బ్యాంకు స్టేట్మెంట్లు కానివ్వండి, క్షుణ్ణంగా మీ అంతటా మీరు దాన్ని అర్థం చేసుకుని తయారు చేసే విధంగా మా ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ
ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో దాదాపు అందరూ ఎలా ఉంటారంటే ఒక సీనియర్ స్టూడెంట్ని ఒక ఫ్యాకల్టీ చేసే అనుభవాలు ఉంటాయి. అది మీ అందరూ కూడా తెలుసు. మా దగ్గర ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేమిద్దరం ఇద్దరు ఆడిటర్స్ మాత్రమే టేకప్ చేస్తాం, ఇంకొకరు టేకప్ చేయరు. ఎందుకంటే మేము చేయటం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు డౌట్ అప్పుడు తీర్చుకునే అవకాశం మాత్రం మీకు దొరుకుతుంది. తర్వాత ఏంటంటే మా ప్లేస్మెంట్ ద్వారా, అంటే మాకు ఆల్రెడీ శాస్త్రీయ క్లాసెస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. దాని ద్వారా మీకు ప్లేస్మెంట్ సెంటర్లో మిమ్మల్ని తీసుకుని ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లేదా కాస్త కోస్తో టాలీ మీద అనుభవం ఉన్న వాళ్ళకి ఒక వారం రోజుల్లో కంప్లీట్ మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చి, అంటే మీరు ఏదంటే అది పని చేయగలిగిన స్టేజ్కి తీసుకొచ్చి మీకు ప్లేస్మెంట్ అరేంజ్ చేయడం ఒకటి ఉంటుంది. లేకపోతే అసలు ఏమో మొదలై పెట్టిన వాళ్ళకి, డైరెక్ట్గా కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఏ విధమైన ఇది లేని వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఒక 1.5 month 2 months ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ఆ ప్లేస్మెంట్ చేయటం, లేకపోతే ఆడిటర్ ఆఫీసులో పనిచేయాలనే మక్కువ ఉన్న వాళ్ళకి ఆడిటర్ ఆఫీస్ ట్రైనింగ్ ఇవ్వటం, లేకపోతే ఏంటంటే దీంతోపాటు ఎక్సెల్ ఒకటి, వర్డ్ ఒకటి. ఏంటంటే ఒక లెటర్ రాయమన్నప్పుడు మీరు లెటర్ రాసి ఉండాలి, లేకపోతే ఎవరైనా డిక్టేట్ చేస్తే మీరు లెటర్ టైప్ చేయాలి. దాన్ని సెట్టింగ్ చేయటం కూడా ముఖ్యమైన భాగమే. అట్లనే ఎక్సెల్లో కూడా మీరు కాంపిటీషన్ చేయాల్సి వస్తుంది. శాలరీ స్టేట్మెంట్ కానీ ఇంకోటి కానీ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మీరు ఎక్సెల్ నుంచి ఏ ప్యాకేజ్లోకైనా మీరు దాన్ని తర్జుమా చేసుకోగలిగిన శక్తి కూడా కావాలి. ఇన్ని రకాల, అంటే ఎక్సెల్ టు టాలీ అనుకోండి. అంటే ఎక్సెల్లో మీరు తయారు చేసిన స్టేట్మెంట్స్ టాలీలో ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. కాపీ అయిపోతే ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు టాలీ రాకపోయినా టాలీలో దాన్ని కష్టపడి ఈ డేటా ఎంట్రీ అంతా చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా ఇయర్ మొత్తం మీరు దాంట్లో కాపీ చేసేసి దానికి తగిన విధంగా మీరు రిపోర్టింగ్ని ఒకసారి చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని మీరు ఆ డ్రాఫ్ట్ని మీ యాజమాన్యానికి ఇచ్చేయచ్చు. తర్వాత ఏంటంటే మిమ్మల్ని జాబుకు కూడా మీరు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళైనా కొత్తగా మా దగ్గర చేరిన వాళ్ళైనా మిమ్మల్ని ఆటోమేటిక్గా మీరు చేరంగానే ఒక 3-4 ఇంటర్వ్యూస్కి పంపడం అనే సిద్ధాంతం మా దగ్గర లేదు. అంటే కొత్త వరవడిలో నడుస్తున్నది అనుకోండి. మీరు దానికి ఎట్లా చేస్తామంటే మేము మిమ్మల్ని ఇంటర్వ్యూకి రెడీ చేస్తాం. అంటే మీరు రెజ్యూమ్ చేసి ఉద్యోగాలు ఇచ్చే పద్ధతులు కొన్ని ఉంటాయి. నా బోటోడు ఉంటే మాత్రం ఖచ్చితంగా రెజ్యూమ్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరగదు. మిమ్మల్ని కొన్ని విషయాలని, ఎందుకంటే నేను ఏ జాబ్ కోసం అయితే మీకు ఆఫర్ ఇచ్చానో ఆ జాబ్కి మీరు ఎంతవరకు పనికొస్తారు, మీరు పనికొస్తేనే మీకు తగిన జీతం మీ ఆఫర్ చేయించగలుగుతాం. తర్వాత మీకు కూడా ఒక పర్మనెన్సీ ఉంటుంది. అంతేగాని మీకు ఏమి రాకుండా చేరారనుకోండి, ఎప్పుడైనా ఆ జాబ్లోంచి మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంటుంది. మీకు కూడా ముందుకెళ్తారనే నమ్మకం కూడా మీకు కలగదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు తగిన ట్రైనింగ్, మిమ్మల్ని 2-3 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, తర్వాత మీరు రాసుకున్న రెజ్యూమ్లో ఇంకా క్వాలిటీ రెజ్యూమ్ని మేము తయారు చేయించడం. ఎలా అంటే దాంట్లో ఏది దాంట్లో యాడ్ చేస్తే మీ రెజ్యూమ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ చూడంగానే, ఇంటర్వ్యూలు చూడంగానే మీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వడానికి కానీ, మీరే సూటబుల్ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసుకోవడం కానీ జరిగేటట్టు ఉండాలి. అంతేకాని కేవలం రెజ్యూమ్ వల్ల మీరు ఏదో 4 రెజ్యూమ్లు చూసి ఒక రెజ్యూమ్ కాపీ చేసుకుని ప్రజెంట్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ కనబడదు మీకు. కాబట్టి మీరు రెజ్యూమ్ని ఆల్టర్ చేయటం, రెజ్యూమ్ని ఎఫెక్టివ్గా తయారు చేయించడం, తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ట్యాక్స్ వ్యవహారంలో మేము ఉంటాం, ఆడిటర్స్ లెవెల్లో మేము ఉంటాం. కాబట్టి అసలు ఒక ఆర్గనైజేషన్కి ఎటువంటి అకౌంటెంట్ కావాలనేది మాకే తెలుసు. ఎందుకంటే యాజమాన్యం కూడా మా మీద బేస్ అవుతారు కాబట్టి మాకే తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దడం వల్ల మీరు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినా ఈజీగా పాస్ కాగలుగుతారు. తర్వాత జాబ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక మంచి రెమ్యునరేషన్ మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు ఇది ఉంది, నాకు ఈ వర్త్ ఉంది. మేము కూడా మీకు కంపెనీస్లో మిమ్మల్ని ఆఫర్ చేసినప్పుడు ఏం చెప్తాం అంటే మై క్యాండిడేట్ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తాం. మేము ఇది చూడగలుగుతాడు, ఈ బ్యాలెన్స్ షీట్ చేయగలుగుతాడు, ఈ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడగలుగుతాడు, లేకపోతే ఈ ప్రాఫిట్ లాస్ అకౌంట్ గురించి మాట్లాడగలుగుతాడు, ఈ ఎక్సెల్ స్టేట్మెంట్ చేయగలుగుతాడు, ఒక లెటర్ టైప్ చేయగలుగుతాడు. ఇవన్నీ క్యారెక్టర్స్ మేము చూపిస్తాం. అందుకని ఏంటంటే ఒక జూనియర్ అకౌంటెంట్ నుంచి ఒక అకౌంట్స్ మేనేజర్ వరకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఓన్లీ అకౌంట్స్ అండి. దీంట్లో ఈ ప్లేస్మెంట్ సర్వీస్లో అదర్స్కి ఛాన్స్ ఇవ్వం. ఎందుకంటే అదర్స్ కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన రంగం అకౌంట్స్లో మనిషిని
ఒక హై లెవెల్కి తీసుకెళ్లాలన్నా ఒక లోయర్ లెవెల్లో ఉంచాలన్నా కూడా మాకు అది సాధ్యమే. కాబట్టి ఏంటంటే అది చేయటం వల్ల మాకు కూడా ఒక తృప్తి ఉంటుంది, మీకు కూడా ఒక తృప్తి ఉంటుంది. కాబట్టి ఒక క్యాండిడేట్ని ఒక ఎంప్లాయర్కి అప్పచెప్తే ఆ క్యాండిడేట్ మీ మీద ఉన్న ఇది వేరు, మీ మీద మీ యొక్క క్యాపబిలిటీ మీద గురి పెరుగుద్ది, మీతో ఆ వర్క్ చేయించుకుంటాడు. ఏ సంస్థలో అయితే చేరారో ఆ సంస్థలోనే మీరు ప్రమోట్ కావడానికి కూడా 100% ఛాన్స్ ఉంది. కాబట్టి సాత్వికి ప్లేస్మెంట్స్ ప్రజెంట్లీ ఇట్ ఈస్ కేర్ ఆఫ్ సాత్వికి క్లాసెస్. కాబట్టి ఏంటంటే దీనికి మీరు కనుక వస్తే దానికి మీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాం, దానికి తగిన అన్ని రకాల కండిషన్స్ చెప్తాం. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్ గ్యారంటీ మీరే ప్లేస్ అయినా కానివ్వండి, తెలుగు స్టేట్స్లో మీరు ఎక్కడ వారైనా ఒకటే, అది విజయవాడ నుంచి కానివ్వండి, వైజాగ్ నుంచి కానివ్వండి, నెల్లూరు నుంచి కానివ్వండి, వరంగల్ నుంచి కానివ్వండి, ఎక్కడైనా మాకు సంబంధం లేదు. అట్లా కాకుండా మీరు ఎంప్లాయర్స్కి కూడా ఒక ఛాన్స్ ఏంటంటే, మీ దగ్గర ఒక సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఉంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్లో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఉత్తమమైన మార్గం. ఎందుకంటే అతని గురించి మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి అతను సెలెక్ట్ చేసి మాకు పంపించినా కూడా విల్ గివ్ ట్రైనింగ్. మీరు ఎన్నో రకాల మార్పులు మా దగ్గర చూస్తారు. అంటే దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేస్మెంట్ సెంటర్ దాన్ అదర్స్. అన్ని రకాలుగా మేము ఆ ఇంట్రెస్ట్ తీసుకుని మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మా దగ్గరికి రండి. మీకు కావాల్సిన వివరాలు నేను తెలియజేస్తాను. తర్వాత డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. టెలిఫోన్ నెంబర్ ద్వారా మీరు అన్ని రకాల వివరాలు టెలిఫోన్ ద్వారా మాట్లాడండి. అంతేగాని కామెంట్ రూపంలో మాట్లాడడం వల్ల మీకు పూర్తిగా రాదు, మీకు వివరాలు పూర్తిగా వస్తాయని గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, సిఏ డిస్కంటిన్యూడ్ అయిన వాళ్ళు, తర్వాత వచ్చేసి ఇవాళ ఫైనల్ ఇయర్లో బీకామ్లో ఉన్నవాళ్ళు అందరూ దీనికి అర్హులే. కాబట్టి ఏంటంటే మీకు ఏమాత్రం అభిప్రాయం ఉన్నా మీరు వెంటనే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ సంప్రదించండి. తర్వాత మండే నుంచి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దాన్ని బట్టి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని తెలియజేసుకుంటూ, మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఇప్పటివరకు సాత్వికి క్లాసెస్కి ఎలా ఇచ్చారో అలాగే మీ అందరి ఆదరాభిమానాలు మాకు వస్తాయని మేము నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.